కాలపు కుటుంబ కూడిక కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను చదువుకొని మనం ధ్యానం చేద్దాము. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ కూడా మన బైబిల్ను తెరిచి ఇర్మియా 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి తిని. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల మా తండ్రి, కృపగల దేవా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, పూజనీయుడా, మంచివాడా, నీకు స్తుతులు నాయన, స్తోత్రములు. ఈ శ్రేష్టమైనటువంటి జీవవాక్కుల చేత నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. కూడి వచ్చిన నీ బిడ్డలు ప్రభువా ఎంతో ఆశతో ప్రభువా నీ మాటల కొరకై వేచి ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి. నీ మాటలు జీవపు ఊటలయ్యి ప్రతి హృదయాలలో తండ్రి కార్యసిద్ధిని కలుగచేయనట్లుగా సహాయములు చేయండి తండ్రి. జ్ఞానం లేని నన్ను నీ కృపలో భద్రపరిచి మీరు మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాన్ని మనము గమనించినట్లయితే స్వయముగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నటువంటి మాట ఏమి అంటున్నాడంటే, వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచి. సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఈ లోకమందే కాదు, ఏ పరలోకమందే కాదు, ఎక్కడైనా ఆయనకి కనిపించినటువంటిది ఏది కూడా లేదు. ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. తన బిడ్డల ఎడల ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే దృష్టి కలిగి ఉన్నాడు. ఒక కుటుంబము, నాకు తెలిసిన కుటుంబము, 3 ఆడపిల్లలు, యవ్వనస్తులు. ప్రతిరోజు వాళ్ళ తల్లి ఏం చేసేదంటే, వీళ్ళు విద్యాలయానికి వచ్చిన తర్వాత, కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారి నోట్స్లన్నీ పరీక్షించేది, వారి ఫోన్లు పరీక్షించేది, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చిన వారిని ఇంటి నుండి ఎక్కడికి బయటికి పంపించకుండా కంట్రోల్ చేయడం ప్రారంభించింది. వాళ్ళు తల్లి మీద చాలా విసుకుంటున్నారు. ఇలాంటి తల్లి ప్రపంచంలో ఎవరైనా ఉండరా? ఈమె కన్నదా కక్కిందా? ఎవరికి లేనటువంటి రీతిలో మమ్మల్ని చాలా అనుమానిస్తుంది, ప్రతిదీ కూడా పరిశీలన చేస్తూ ఉంది అని చెప్పి మనసులో వారు చాలా బాధపడుతూ వచ్చారు. బిడ్డల భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ వారు పతనమైపోతారో, ఎక్కడ వారి జీవితాలు నాశనమైపోతాయో, ఎక్కడ దుష్టుడు వారిని బంధిస్తాడో అని చెప్పి తల్లి ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా వారి యందు దృష్టి కలిగి ఉండేది. కొంతకాలానికి తల్లి మరణించింది. బిడ్డలు మంచి ప్రయోజకులుగా మారారు. దేవుడు అంచెలంచెలుగా 3 బిడ్డలను దీవించారు. ఈ 3 కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో IPS గా వాళ్ళు జాబులు చేయడం ప్రారంభించారు. 3కి ఒకటే రీతిగా జాబ్ వచ్చింది. అలనాడు తల్లి యొక్క దృష్టి బిడ్డల మీద ఉండకపోతే వాళ్ళంత ప్రయోజకులు అయ్యేవారు కాదు. ఈ దినాన దేవుడు మన మీద దృష్టి పెట్టకపోతే మనం ఈ లోకములో జీవించలేము. ఆయన దృష్టి పెడితే చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయి, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరుగుతాయి. యోబు తన జీవితంలో గమనించండి, బిడ్డల ఎడల ఏ దృష్టి ఆయన కలిగి ఉన్నాడో 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదివినట్లయితే చూడు, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు కుమారులు పాపము చేసి వారి హృదయాలలో దేవుని దూషించరేమనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి. ఎప్పుడు లేచాడంట యోబు? అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తం ఏం చేశాడంట? దహన బలులు అర్పించుచు వచ్చను. నా బిడ్డలు ఎక్కడ అపవిత్రులు అయిపోయారేమో, ఎక్కడ దేవుని దృష్టిలో వాళ్ళు పడిపోయారేమో, తప్పిపోయారని చెప్పి
అరుణోదయమున లేచి బిడ్డల నిమిత్తము కన్నీరు కారుస్తూ దహన బలులు అర్పిస్తూ వచ్చాడు. ఏబు దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంది? ఇప్పుడు తన కుమారులమైన తన బిడ్డల పైన ఆయన దృష్టి నిలిపాడు. అదే ప్రకారంగా ఆయన బిడ్డలమైనటువంటి మన యందు ఆయన ఏమి కలిగి ఉన్నాడంటే, మనం వెళ్ళే ప్రతి స్తోవల యందు, నడిచే ప్రతి నడక, కూర్చుంటే ప్రతి చోటు, ప్రతిది కూడా ఆయన ఏం చేశాడంటే దృష్టి పెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి ఒకవేళ మా బిడ్డల పైన పడితే మూయబడ్డటువంటి గర్భాలు తెరవబడతాయి. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా గర్భము రానటువంటి వారికి కూడా గర్భాన్ని దేవుడిస్తాడు. ఉద్యోగం లేనటువంటి బిడ్డలకు ఉద్యోగం వస్తుంది. ఇల్లు కట్టుకోలేనటువంటి వారు ఇల్లు కట్టుకుంటారు. అన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఉద్యోగం రాని వారికి కూడా ఏమొస్తుంది? ఇన్ని అద్భుతమైనటువంటి కార్యాలు ఎలా వస్తాయంటే ఆయన దృష్టించుట చేత. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీద ఉంచితే మనకి ఏంటి కలిగేటటువంటి లాభం ఏంటి? దేవుడు మన మీద దృష్టి పెడితే ఎట్లా ఉంటుంది? మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనము. సొలొమోనుతో దేవుడు అంటున్నాడు చూడండి, అతనితో ఇలాగ సెలవిచ్చాను, నా సముఖమందు నువ్వు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమున సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరము పరిశుద్ధపరచి ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మనవులు నేను ఆయన యందు దృష్టి ఉంచాడు కాబట్టి ఆయన చేసినటువంటి ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. ఆ మందిరాన్ని నేను పవిత్రపరిచాను అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 19వ వాక్యం. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము. దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదట దేవుడు ఎవరి యందు దృష్టి ఉంచుతాడో వారికి ఏం కలుగుద్దంట? మేలు కలుగుతుంది. వారి కుటుంబానికి మేలు కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదాలు వెతుక్కుంటూ ఆ ఇంటికి వస్తాయి. ఎందుకు వారు ఆశీర్వదింపబడుతున్నారంటే ఆ ఇంటి మీద ఏముందంట? దేవుని దృష్టి ఉంది. లోకమంతా ఇంటిని చూసి ఏడ్చి 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 వాళ్ళే పాడైపోతారు, కానీ వారు మాత్రం ఎలా ఉంటారట? వాళ్ళు మేలుకరమైనటువంటి దీవెనల చేత వారు నింపబడుతూ ఉంటారని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు కనుక మన యందు దృష్టి ఉంచితే మన కుటుంబానికి మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 దినవృత్తాంతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యము. తన ఎడల యథార్థ హృదయములు గల వారి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కనుదృష్టి లోకమంతా ఎందుకు సంచారం చేస్తుందంటే యథార్థవంతుల కొరకు. మనం యథార్థంగా ఉన్నామనుకో దేవుని కనుదృష్టి ఎక్కడుంటది? మనుషుల కనుదృష్టి చాలా చెడు స్వభావం కలిగింది. మీరు గమనించండి, కొంతమంది కళ్ళు ఎలా ఉంటాయి అంటే విషముతో నింపబడినటువంటి నేత్రాలు. వారి ఎదుట ఒకవేళ భోజనం చేసినా టీ తాగినా ఇక ఆ రోజు వాళ్ళ పని అయిపోయినట్టే. అలాంటి వారు ఉన్నారు నా అనుభవంలో. నేను చాలా మందిని అలాంటి వారిని చూశాను. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, మా పెద్దబాబు పుట్టినప్పుడు గాంధీ హాస్పిటల్లో
అప్పుడు చాలా మంది ఊర్ల నుండి బండ్లు కట్టుకొని వచ్చి అక్కడనే ఉండి వైద్యం చేయించుకొని వెళ్ళేవారు. చక్కగా వాళ్ళు కట్టెలు పెట్టి అన్నం వండుకొని గంజి వంపి ఇస్త్రాకులు వేసుకుని తినే సమయానికి ఒక అతను వచ్చాడు అక్కడికి. అయ్యా, మీరు తినొద్దు, ఈ అన్నం తినొద్దు, కావాలంటే డబ్బులు ఇస్తే మీరు హోటల్కి వెళ్ళి తినమని గొడవ. ఇంత కష్టపడి వండుకొని తినొద్దు అంటవేమని చెప్పేసి వాళ్ళు ఇద్దరు మధ్యలో గొడవ. వీళ్ళంతా పెద్దలంతా పోయేటోళ్ళు అక్కడ ఇక్కడ ఉండేటోళ్ళంతా జమ అయిపోయి తీర్మానం చేస్తే ఆయన చెప్పాడు, కావాలంటే నా కళ్ళు మంచివి కావు, మీరు పరీక్షించి చూడండి అని చెప్పేశానంటే అన్నాన్ని తీసి కింద పోసి దాని మీద మట్టి కప్పితే మనుషులు చూస్తుండగా అన్నం అంతా ఎర్రగా అయిపోయింది, కలర్ వచ్చేసింది, రక్తం లాగా కలర్ వచ్చేసింది. అదే వారు తింటూ ఉన్నప్పటికీ వాళ్ళు చూస్తే ఇది మనుషుల యొక్క కనుదృష్టి. కానీ దేవుని యొక్క కనుదృష్టి అంటే ఆ లోకమంతా ఎందుకు సంచారం చేస్తుంది? యథార్థవంతులను బలపరచుటకై. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు. ఆసా రాజు చేసిన పని. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగ ప్రకటించను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనగా. ఎవరు నమ్ముకున్నావు? రాజులను, మనుషులను నమ్ముకున్నావు. దేవుని నమ్ముకోక, ఆయన పైన ఆధారపడక, ఆయన వైపు నువ్వు తిరగక నువ్వు రాజులను నమ్ముకున్నావు. నీ వశము నుండి వారు తప్పించుకొనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు మనుషులను నమ్ముకున్నావు, కానీ ఎవరిని నమ్ముకోవాలా? నువ్వు దేవుని నమ్ముకోవాలా. ఈ రాజు బలవంతుడు, ఆ సైన్యము బలవంతమైనది అని వాళ్ళ మీద నువ్వు ఆధారపడ్డావు, నిజమైనటువంటి దేవుని యందు నువ్వు నమ్ముకోలేదని చెప్పి ఆ ప్రవక్త వారిని హెచ్చరించినట్లుగా ఆసాను మనం జ్ఞాపకం చేసుకుంటాం. నా ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఈ మంచి సమయములో మనం దేవుని మాటలు వింటున్నాం. ఈ ధన్యత, ఈ సమయము చాలా మందికి లేదు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటే ఒక 4 కార్యాలు, చక్కటి కార్యాలు జరుగుతాయి. ఏం కార్యాలు అవి చూద్దామా? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 46వ వాక్యం. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు రాజు కంటే ముందు ఏం చేశాడు? ఆయన పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజు గుర్రము రథముల మీద పరిగెత్తుతూ ఉంటే ఏలియా ఎలా పరిగెత్తాడు? దేవుని బలము చేత ఒంటరిగా పరిగెత్తితే ఆయన ముందు వచ్చాడు. యెహోవా యొక్క కనుదృష్టి మన మీద ఉంటే మనం ఏమి చేయబడతామంటే ఎంతటి బలహీనమైనటువంటి స్థితిలో మనమున్నా బలపరచబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు ఆయన, నేను పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందుతారు అని కాదు, నొందితిరి. ఆయన గాయములలో ఏముందంటే నువ్వు విశ్వసిస్తే నీకు స్వస్థత అనేటటువంటిది నీకు శీఘ్రముగా లభిస్తుంది. ఆయన కనుదృష్టి ఏలియా మీద ఉంది కాబట్టి ఆ కనుదృష్టి ఏం చేసిందంటే ఏలియాను బలపరిచింది. ఈ రోజున ఒకవేళ నువ్వు బలహీనమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఏ వైద్యము నిన్ను బలపరచలేనటువంటి పరిస్థితిలో ఉందేమో, కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే, ఆలోచించినట్లయితే దేవుని యొక్క కనుదృష్టిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. అందుకన్నాడు అపోస్తున్నటువంటి పౌలు కూడా చాలా చక్కని మాట చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం గమనిస్తే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను.
నేను ఎప్పుడన్నా స్పోర్ట్స్ చూస్తే ఏది చూడను, బాక్సింగ్ మాత్రమే చూస్తా. దాంట్లో జాన్ జాన్సన్ అనేటటువంటి ఒక మంచి బాక్సర్ అన్నమాట. ఆయన చెస్ట్ మీద ఫిలిపిలకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయము 4వ అధ్యాయము 13వ వచనం అని రాసుకుని ఉన్నాడు. ఆయన చరిత్రలో ఎప్పుడు కూడా 1-2 ఇద్దరి దగ్గర ఓడిపోయాడు, కానీ మిగిలిన అన్నిట్లో విషయాలలో అన్ని ఫైట్లో కూడా విజయమే. నాకు అనిపించింది దేవుని వాక్యం పైన ఈయనకి ఎంత నమ్మకం ఉందో. ఆ నమ్మకం నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళితే జయము పొందుతూ వచ్చాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు బలహీనులు కారు, బలవంతులే. ఎవరిలో బలవంతులము? యేసయ్య యందు మనం బలవంతులము. నేను బలహీనుని కాదు, నేను బలవంతునని మన జీవితంలో మనం విశ్వసించాల. శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మ ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 14వ వచనం. సైన్యములకు అధిపత్యగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షవల్లి మీద దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము, కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన, ఈ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషుల చేతికి తోడుగాను, నీ కొరకై ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను, నీ బలముండును గాక. బలము ఉండును గాక. ఇక్కడ ఇశ్రాయేలును దేనితో పోలుస్తూ ఉన్నాడంటే ద్రాక్షవల్లితో పోలుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు శత్రువులు ఎవరో? చుట్టుముట్టు శత్రువులే. ఎంతమంది యుద్ధానికి వచ్చినా వారిని జయించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆ దేశ ప్రజల మీద దేవుని యొక్క కన్ను దృష్టి ఉంది కాబట్టి వాళ్ళు జయము పొందుతూ ఉన్నారు, వాళ్ళు బలపరచబడుతూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడు మనము బలహీనము కాము అనుకోవాలా. ఈరోజు జ్వరం వచ్చింది, నాకు బాగా జ్వరం వచ్చింది, లేని పరిస్థితులు. జ్వరమా, నువ్వు నన్ను ఏం చేస్తావు అని చెప్పి మనం ఏం చేయాలా? జ్వరం వచ్చినప్పుడే అన్నం ఎక్కువ తినాల. మీకు తెలీదు. అలా నాకు ఆరోగ్యం బాగలేకుంటే మా మమ్మీ ఏం చేసేదంటే నాకు అన్నం పెట్టేది కాదు. దాల్మొట్టుని తెలుసా? మిక్చర్లో దాల్మొట్టు తెలుసా? ఎర్రపప్పు అలా పొట్టుతో దాన్ని చేస్తారు, నూనెలో ఫ్రై చేస్తారు. ఒక 1/2 కిలో తెచ్చిపెట్టేది నాకు. ఆ 1/2 కిలో పప్పు నేను తిని నీళ్ళు తాగినట్టే నా జ్వరం పోయేది. అదే మందు. ఆ కాలంలో ఏం మందులు ఉన్నాయి? ఎవరు డాక్టర్ దగ్గరకు పోయేవారు? ఎవరు డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళు కాదు. భయంకరమైనటువంటి ఒళ్ళు నొప్పులు వస్తే జిల్లెడు పాలు కొట్టుకొని పసుపు వేసుకునేవాళ్ళు. అంతేగాని ఇప్పుడు దగ్గితే డాక్టర్, తుమ్మితే డాక్టర్, కూర్చుంటే డాక్టర్, లేస్తే డాక్టర్. ఎంత బలహీనులు నిజంగా. కానీ ఆయన దృష్టి మన మీద ఉంటే మనం ఎలా ఉంటామంటే బలవంతులమై ఉంటాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇవి ద్రాక్ష కాయలు కాస్తాయి. ఇశ్రాయేలుకు పోల్చుకుని మాట్లాడితే వారేం చేశారు, ఎలా ఉన్నారు వారి పరిస్థితి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్యను గురుజులు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండని ఏం కాసినాయి అంటే అవి కారు ద్రాక్షలు కాస్తాయి. ఎదురు చూశాడు, మంచి ఎరువేశాడు, తొట్టను ఏం చేశాడు, శుభ్రం చేశాడు, శ్రేష్టమైనటువంటి మట్టి ఉంది,
మంచి నీరు ఉంది, ఎరువేశాడు, అన్ని చేశాడు, ఫలిస్తాయి మంచి ఫలములు అనుకున్నాడు, కానీ ఏ కాసే అంట. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా బలవంతులమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనం ఏమవుతామంట? బలపరచబడతాము. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యం. అది ఆకాశ వర్షజలము ఆ, త్రాగును. ఆ, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆ, నీ దేవుడైన యెహోవా కన్నులు ఆ. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు సంవత్సర అంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎల్లప్పుడు దాని మీద ఉండును. ఆయన దృష్టి నిలిపితే మనకేముంటుందంటే సంవత్సరం అంతా 365 రోజులు ఆయన కాపుదల ఉంటుంది. ఆయన కనుదృష్టి మన మీద ఉంచితే ఏమవుతుంది? మనకు కాపుదల. ఎవరు మనం అనుకుంటాం, ఒంటరిగా వెళ్ళేటటువంటి సమయంలో నా అనుభవములు నేను చాలా సార్లు విన్నాను. అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళేటటువంటి సమయంలో కొంత దూరం నడిచిన తర్వాత ఈ దారి కాదు ఇంకొక దారి పో అని చెప్పి ఎవరు నాతో చెప్పినట్లు నేను పక్కకు తొలగి వేరే దారిలో పోతే ఆ ముందు ఏదైనా ఒక సంఘటన జరిగి ఒక గంట 2 గంటలలో తెలిసేది, పలానా దగ్గర ఇది జరిగింది అని చెప్పేసి వినేవాడిని. ప్రయాణం చేసేటప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి ఉదయగిరికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఆ తర్వాత నేను హైదరాబాద్కు వస్తున్నా. 4 గంటలకు ఒక బస్సు ఉంది, 6 గంటలకు ఒక బస్సు ఉంది. నేను 3:45 బస్ స్టేషన్కి వచ్చేసిన. ఈ 4 గంటల బస్సు ఫుల్ అయిపోయింది, టికెట్లు దొరకలేదు, అది వెళ్ళిపోయింది. అయ్యో వెళ్ళిపోయిందని చాలా బాధపడ్డా. ఒక గంటన్నర తర్వాత వార్త వచ్చింది, 4 గంటలకు వెళ్ళిన బస్సు యాక్సిడెంట్ అయింది. దేవుని కాపుదల లేకపోతే నేను ఆ బస్సులో నేను ఎక్కుంటే నాకు కూడా చూడండి, దేవుడు ఎలాంటి వాడు? ఆయన కనుదృష్టి మన మీద ఉంటే ఆయన బలపరుస్తాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకి ఎల్లప్పుడూ ఏముంటుందంటే కాపుదల ఉంటుంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథం 32వ అధ్యాయము 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసినటువంటి మార్గము నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ జీవితంలో నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలా, దైవికంగా ఎలా జీవించాలా, చిన్న పెద్దలను మధ్య మనం ఎలా గౌరవంగా ఉండాలి, ఎవరిని ఏ రీతిగా పిలవాలి, ఎవరిని ఏ రీతిగా పిలవకూడదు, సకలమైనటువంటి ఆలోచనలు ఏం చేస్తారంటే ఆయన మనకు తెలియజేస్తాడు. కొందరికి ఆలోచన లేకుండా ప్రవర్తన. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినటువంటి మాట్లాడడానికి నీకు అధికారం లేదు. అయినా మనం ఏం చేస్తాము? నోరుందని చెప్పి మాట్లాడతాము, తర్వాత బాధపడతాం. అది ఆలోచనకు తగినటువంటి విధానము కాదు. కాబట్టి ఆయన కనుదృష్టి మన మీద ఉంచితే మనకేం చేస్తారంటే ఆయన ఆలోచన చెప్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు అని చెప్పి ఆయన నిన్న ఒక వార్త విన్నాను. 1,50,00,000 రూపాయలు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి బొమ్మ పెట్టి, అంటే తలకాయ పెట్టి, ఈ అబ్బాయితో చాటింగ్ చేసి అబ్బాయికి 1,50,00,000 రూపాయలు అమ్మాయి మొత్తం తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఎవరు ఏమి సంగతిని పరిశీలన చేస్తే ఆ బొమ్మ ముఖం పెట్టినటువంటి ముఖం ఆమెది కాదు, మోసం చేసింది.
ఆ మోసానికి ఇతడు పడిపోయి ఏం చేశారంటే ఉన్న డబ్బంతా, ఇప్పుడు అతడు అంటాడు నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నేను ఏ విధంగా డబ్బును పంపించాను అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి పోలీసు వారిని బతిమలాడుతా ఉన్నారు. ఇది ముఖం నిజమైన ముఖమా కాదా? ఇంత డబ్బు నేను పంపించాలా, అడిగినప్పుడల్లా నేను ఏ విధంగా పంపించాలా అనేటటువంటి బుద్ధి ఆలోచన ఒకవేళ అతని జీవితంలో కలిగి ఉంటే ఈ నష్టము కలిగేదా? ఈ రోజులలో గమనించండి, ఫోన్లు ఎప్పుడైతే చేతికొచ్చాయో ప్రపంచమంతా కూడా తల్లకిందులుగా మార్చబడింది. భయము లేదు, భక్తి లేదు, ఒక చిన్న పెద్ద మర్యాద లేదు. మా ఇంటి కింద ఒక అమ్మాయి ఉంటది, గట్టిగా పట్టుకుంటే పానం పోద్ది, గట్టిగా మనం పట్టుకుంటే పానం పోద్ది. ఆ అమ్మాయి ఫోన్ చెవి కాడ పెట్టి ఎప్పుడు చూసినా ఫోన్ చెవి కాడనే ఉంటుంది. అమ్మ పొద్దున్నే పనికి వెళ్ళిపోద్ది, అయ్యా పొద్దున్నే పనికి వెళ్ళిపోతాడు. ఇక ఈమె ఫోన్ పెట్టుకుందంటే మరి ఎప్పుడు తింటదో ఎప్పుడు తిందో తెలియదు, కానీ 24 గంటలు ఆ లోపల తిరుగుతా ఇదే పని. నాగా చూసినప్పుడల్లా విపరీతమైన కోపం వస్తుంది. మనం ఏమంటాం, మనం అది చూసుకుంటే నేను పైకి వెళ్ళిపోతా. ఏమి లేదు, ఈ రోజున నేను మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, రేపు పరిస్థితి ఏమిటి అనేటటువంటి ఆలోచన లేదు. ఒకవైపు ప్రపంచంలో నష్టము జరుగుతున్న, హత్యలు మానభంగాలు జరుగుతూ ఉన్న, మోసాలు జరుగుతున్నా మనకు అవగాహన అనేటటువంటిది రాకపోవడానికి గల కారణం ఏమిటంటే దేవుని దృష్టి లేదు. ఆ దేవుని దృష్టి కనుక దేవుని బిడ్డల పైన, ఎవరి మీద అయితే ఏ కుటుంబము ఏ బిడ్డల పైన ఉంటుందో వారికి దేవుడు చక్కటి ఆలోచన దయచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చేసే స్నేహం మంచిదా కాదా? దీనివల్ల రేపు నేను నవ్వుల పాలవుతానా కాదా అని వారు ఏం చేస్తారు, ఆలోచించి ఆ స్నేహము నుండి తప్పింపబడి దేవుని ఆలోచనకు వారు లోబడి బిడ్డలుగా మారుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుని కనుదృష్టి మనకు ఏం చేస్తుందంటే ఆలోచన కలగజేస్తుంది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు, చూడు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గములు నడుచుకొనుచు లోబడినొల్లని ప్రజల వైపు దినమంతా కూడా ఆయన చేతులు చాపి ఉన్నాడు. ఎవరి కొరకు చాపినాడట? లోబడిన ప్రజల కొరకు, లోబడినటువంటి వారు, ఆలోచన లేనటువంటి వారి కొరకు దినమెల్లా కూడా ఆయన తన గాయపడ్డటువంటి హస్తములను చాపి ఉన్నాడు. ఇలాంటి వారి కొరకే ఆయన రక్తమును కార్చాడు, ఆయన క్రయధనమును చెల్లించాడు. ఆయన మరణించి తిరిగి 3వ దినమందు లేచి సజీవుడిగా ఆయన ఆరోన్మై వెళ్ళాడు. అలాంటి దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట మనము గమనించినట్లయితే ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుందో వారికి ఆలోచన చెప్పే దేవుడు, ఆలోచన కలగజేస్తాడు. ఎప్పటిదాకా ఉంటుంది ఆలోచన? చూద్దాం. 33వ కీర్తన 11వ వాక్యం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, నీ బిడ్డల్ని ఎలా పెంచాలి, దేవుడిచ్చినటువంటి ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి, రేపు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో ఆయన ఇచ్చేటటువంటి ఆలోచన ఎప్పటిదాకా ఉంటుందంట? సదాకాలం. ఈ రోజు నీకు ఆలోచన చెప్పి ఆ తర్వాత రేపు మానివేసినటువంటి వాడు కాదు. ఆయన ఆలోచన సదాకాలము నిన్ను వెంబడిస్తుంది. ఆ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిస్తే నీ జీవితంలో మేలులు తప్ప నీ జీవితంలో అపజయం అనేదే ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యము.
మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము కనబడని స్వస్థము ఏదియూ లేదు. ఏదియూ లేదు. ఆ, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఇది లోతైనటువంటి పరిశుద్ధ ఆత్మ యొక్క అనుభవము. ఆయన సంగతులన్నీ కూడా ఎలా ఉన్నాయంట? మరుగై ఉన్నవి. ఇర్మియా 33:3 ఏమన్నాడు? నాకు మొరపెట్టుము. చదవండి ఆ మాట చదవండి. నాకు మొరపెట్టుము. ఏ సంగతులంట? నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదను. చాలు. నువ్వు గ్రహించలేని గూఢమైనటువంటి సంగతులన్నీ కూడా నీకు తెలియజేస్తాను. నీవు నాకు మొరపెట్టు. చాలా మంది కుటుంబ సమస్యలతో సతమతం అవుతూ ఉంటారే గాని దేవునికి మొరపెట్టరు. కానీ దేవునికి మనం మొరపెట్టాల. అప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు మనము లోతైన పరిశుద్ధతలోనికి మనం నడిపించబడతాం. ఇక్కడ చూద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, చాలు, కరువులో ఆయన కాపాడుతాడు. సారపతులో 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఏలియా బద్రి వృక్షం కింద ఏం చేశాడు? కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. దేవుని దూత ఏలి దగ్గర ప్రత్యక్షమే, ఏలియా నువ్వు సారపత గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలని నీ కొరకు నేను ఏర్పాటు చేశాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర ఉండు, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. ఈయన పని కట్టుకొని చెప్పిన మాట ప్రకారంగా ఆడికి వెళితే ఆమె దగ్గర ఏముంది? ఆమె మనకులాగా ఏమైనా నెల రాశిని తెచ్చి పెట్టుకుని ఉందా? మనకులాగా ఏమి లేవు ఆమె దగ్గర. పట్టెడు పిండి బుడ్డెడు నూనె తప్ప ఏమీ లేవు. ఒక్క అప్పానికి సరిపోయేటటువంటి స్థితి ఆమెది. ఆ కాలంలో 3.5 సంవత్సరాలు కరువు కాలంలో దేవుడు ఏం చేశాడు? కుటుంబాన్ని పోషించాడు. ఏలియాను దైవజనుని కూడా పోషించాడు. ఏ కాలం అది? కరువు కాలము. చెప్పండి, ఏ కాలం చెప్పండి? కరువు కాలం. అదే కరువు కాలములో దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? కాపాడుతాడు. పాకిస్తాన్ లో వచ్చినటువంటి వరద, ప్రకృతి విలయము ఏ దేశంలో కనబడల. వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చూస్తూ ఉండగా పెద్ద పెద్ద భవంతులన్నీ కూడా నీళ్ళలో కొట్టుకొని పోయాయి. ప్రకృతి కన్నెర చేస్తే మానవుడు ఎందుకు పనికిరాడు? మనిషిని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు? నరపుత్రుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఎంతటి వాడు? అంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి పెట్టివాడు. అయినా దేవుడు నన్ను ప్రేమిస్తూ ఆయన కనుదృష్టిని మన పైన నిలుపుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఆయన కనుదృష్టి మన మీద ఉంచితే మనం బలపరచబడతాము. రెండోదిగా ఆయన కాపుదల మనకు ఉంటుంది. మూడోదిగా ఆయన ఆలోచన చెప్తాడు. నాలుగోది పరిశుద్ధాత్మ యొక్క అనుభవములోనికి నడిపిస్తాడు. ఐదోదిగా కరువులో ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాపాడుతాడు. ఈ యొక్క 5 కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో జరగాలంటే మరి ఎవరి దృష్టి ఉండాలి మన మీద? దేవుని దృష్టి ఉండాల. అట్టి కృప మన కుటుంబం పైన దేవుడు ఉంచునుగాక. తల్లు వంచి కళ్ళు మూసుకొని